మన యొక్క సెషన్లో మెయిన్ గా వచ్చేసరికి ఆ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి బొనంజా ఎలా విన్ అవ్వాలి. లేటెస్ట్ బొనంజా మనకు ఏదైతే ఇప్పుడు మనం మంత్ ఎండింగ్ వరకు ఏదైతే ఉందో ఆ బొనంజాని ఎలా విన్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ మ్యారథాన్ బొనంజాకి నేను చెప్పాను కదా, మనం అంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఇది ఒక నెట్ ప్రాక్టీస్. సో ఇది మనకు నెక్స్ట్ బొనంజాకి ఎలా యూస్ఫుల్ అవుతుంది, ఈ విషయాలు మనం డిస్కస్ చేద్దాం. మీన్ వైల్ బోర్డ్ మ్యాప్ ట్రిప్ ని ఎలా మనం గా చేస్తే ఇవి అచీవ్ చేయగలం అంటే, బోర్డ్ మ్యాప్ ట్రిప్ ని ఒక సాధారణమైనటువంటి నెట్వర్క్ లాగా చేయకూడదు అనేది నా ఇంటెన్షన్. దాన్ని మీకు నేను ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఎలా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఇది మనందరికి తెలిసిన సత్యం. జస్ట్ బ్లైండ్ గా వెళ్తే మాత్రం ఎప్పుడు కూడా మనం సక్సెస్ కాలేమండి. సో ఈరోజు మనం ఆ విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. ఎవ్రీబడి కొంచెం మీరు అందరు కూడా కొంచెం ఇంట్రెస్ట్ గా మొత్తం ఒక్కసారి వింటూ ఉండండి. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మొదటగా వచ్చేసరికి ఒక్క నిమిషం మీకు టోటల్ గా ఆ, ఈరోజు పాయింట్స్ అన్ని కూడా మీరు వీలైతే ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కంపల్సరీ నోట్ చేసుకోండి. ఎందుకంటే దాన్ని మనం ఫాలో అవుతున్నామా లేదా, అంటే మనం డిస్కస్ చేసేటువంటి పాయింట్స్ ని మన యొక్క బోర్డ్ మ్యాట్రిక్ లో ప్రెసెంట్ మీరు ఫాలో అవుతున్నారా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. సో అందుకోసంగా వీలైతే అందరు కూడా నోట్ చేసుకోండి. సో ఎస్, ఎందుకంటే ఇవి ఫాలో అవుతూ సక్సెస్ అవుతున్నటువంటి వ్యక్తులేనండి అందరూ. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో తెలియదు కానివ్వండి. వాస్తవానికైతే సార్ చూడండి ఒక్కసారి, ఆ ఇది ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ మన యొక్క బోర్డ్ మ్యాట్ ట్రిప్ లో కావచ్చు, లైఫ్ లో కావచ్చు, ఆల్మోస్ట్ అందరు సక్సెస్ఫుల్ పీపులే. సరే, ఇప్పుడు ముందుగా మనకు బొనంజా విషయానికి వచ్చేసరికి మన యొక్క లేటెస్ట్ బొనంజా ఏంటి? 11 బ్రాంచ్ క్లబ్ మెంబర్స్. 11 బ్రాంచ్ క్లబ్ మెంబర్స్ మీకు అంటే బ్రాంచ్ క్లబ్ మెంబర్స్ 11, బ్రాంచ్ క్లబ్ మెంబర్ 11 మీకు బోత్ సైడ్స్ ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2, బోత్ సైడ్స్ కానీ ఉంటే మీరు వేరేర్ అవ్వటం ఇది అందరికి తెలిసిందే. సో ఈ 11 బ్రాంజ్, అసలు బ్రాంజ్ అంటే ఏంటి, మన బ్రాంజ్ అంటే ఏంటి? సో అది కూడా ఒక్కసారి చూద్దాం. మనకు బ్రాంజ్ అంటే ఏంటి? మన యొక్క బోర్డ్ మ్యాట్ ట్రిప్ లో మీరు 799 ప్యాక్ లో జాయిన్ అయిన, 1499 ప్యాక్ లో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కొంచెం బాగా వినండి, మీకు యూస్ఫుల్ అవుతుందండి. బ్రాంచ్ అంటే మనకు ఒక క్లబ్ స్టేటస్ ఉన్నాయి ఇందులో. ముందుగా బ్రాంచ్, తర్వాత సిల్వర్, తర్వాత వచ్చేసరికి గోల్డ్, ప్లాటినం, డైమండ్, మిలీనియర్. ఇలా మనకు మొత్తం టోటల్ గా ఒక 6 క్లబ్ స్టేటస్ ఉన్నాయి. అందులో మొదటి క్లబ్ వచ్చేసరికి బ్రాంజ్ క్లబ్. ఈ బ్రాంజ్ క్లబ్ వచ్చేసరికి మీకు ఏంటంటే 799 అంటే 1 PB ప్లాన్. ఇది 799 అంటే 1 PB ప్లాన్ తో మీరు ఎంటర్ అయ్యారు అని. ఇప్పుడు మీరు బ్రాంజ్ కావాలి 1499 అంతే, 1499 అయినా కూడా అంతే, 1 PB ప్లాన్. సో వీటిలో మీరు సైన్ అప్ అయినప్పుడు మీరు బ్రాంజ్ కావాలనుకుంటున్నారు. నేను బ్రాంజ్ కావాలి సార్, ఎలా అవ్వాలి? సో వెరీ సింపుల్ అండి. మీరు ఒక 10 మెంబర్స్ ని డైరెక్ట్ గా రెఫర్ చేయండి. సింపుల్. 10 మెంబర్స్ మీరు డైరెక్ట్ గా రెఫర్ చేసినట్లయితే మీరు బ్రాంజ్ క్లబ్ స్టేటస్ కు వస్తారు. సో ఈ బ్రాంజ్ క్లబ్ స్టేటస్ కి రావాలి అంటే 10 మెంబర్స్ ని డైరెక్ట్ గా రెఫర్ చేయాలి. లేదు, స్ట్రైట్ అవే 12,600 రూపాయలతోటి మీరు ట్రావెల్ ప్యాక్ తీసుకున్నా కూడా మీరు బ్రాంజ్ క్లబ్ లోకి వచ్చేస్తారు. అంటే ఈ 10 మెంబర్స్ డైరెక్ట్ రెఫర్ చేయడం ఇలాంటివి ఏమీ లేకుండా జస్ట్ మీరు 10 మెంబర్స్ డైరెక్ట్ గా 12,600 తోటి మీరు బిజినెస్ లోకి, అంటే మన యొక్క ట్రావెల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది తీసుకున్నా కూడా మీరు బ్రాంజ్ అయిపోతారు చాలా సింపుల్ గా. కానీ మై సజెషన్ మీరు 10 మెంబర్స్ డైరెక్ట్ గా రెఫర్ చేయండి. ఈవెన్ దో మీరు 12,600 తోటి మీరు సైన్ అప్ అయినా కూడా ఒక 10 డైరెక్ట్స్ ని కంపల్సరీ చేయండి. 10 డైరెక్ట్స్ మీరు కంపల్సరీ చేసినట్లయితే మీకు బెనిఫిట్ ఏంటంటే, లెటెస్ సే ఇది మీరు ఇక్కడ ఉన్నారు, ఏ టీం సైడ్ ఒక 5 మెంబర్స్ ని
బి సైడ్ ఒక 5 మెంబర్స్ మీరు డైరెక్ట్ గా రెఫర్ చేశారనుకుందాం. ఇది 1 డేలో చేయించండి లేదా 1 మంత్ లో చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ గా మన కంపెనీ ఒక అద్భుతమైనటువంటి బెనిఫిట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఒక నెల లోపు అంటే ఒక 30 రోజుల్లోపు మీరు కానీ, ఎస్పెషల్లీ రేపు జూన్ 1వ తారీఖు నుంచి ఇది అప్లికబుల్ ఉంటుంది. సో 5 మంది నీటు లేదా ఒకే సైడ్ 10 మంది మీ ఇష్టం. ఎలా అయినా సరే మీ అవసరాన్ని బట్టి మీ టీమ్ స్ట్రక్చర్ని బట్టి మీరు ఈ విధంగా ఒక 10 మందిని డైరెక్ట్ గా ఒక నెలలోపు కానీ మీరు చేసినట్లయితే మీకు 3421 రూపాయల ప్రోడక్ట్ అనేది మీకు ఫ్రీగా ఇస్తారు. ప్రజెంట్ అయితే 1 డేలో చేయాలి. సో ఆ విధంగా మీకు రాబోయే రోజుల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి బెనిఫిట్ కూడా మీకు ఇస్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు నేను ఇటు సైడ్ 5 కానీ మీరు రెఫర్ చేసినట్లయితే మీకు వచ్చే బెనిఫిట్ ఒక్కసారి చెప్తా, కొత్త వాళ్ళకి ఎస్పెషల్లీ. ఒక 5 మెంబర్స్ మీరు రెఫర్ చేశారనుకోండి, మీకు ఇక్కడ మన కంపెనీ నుంచి మొదటగా మీరు బ్రాంజ్ క్లబ్ స్టేటస్ లోకి వెళ్ళిపోతారు. అంటే క్లబ్ స్టేటస్ మారుతుంది, మొదటి బెనిఫిట్. రెండవది వచ్చేసరికి ఇక్కడ స్పాన్సర్ బోనస్ అని ఉంటుంది. టోటల్ గా మీరు 5 మంది ఇటు 5 మంది అంటే 10 మందిని స్పాన్సర్ చేశారు కాబట్టి ఒక్క పర్సన్ ని మీరు అంటే 1 PVతో సైన్అప్ చేసినట్లయితే అతను ఏ దాంతో సైన్అప్ అవుతున్నారు మీలాగా 799 లేదా 12,600 లేదా 14 మీరు ఏ పీవీతో సైన్అప్ అయ్యారు, వాళ్ళు కూడా ఒకవేళ 1 PVతో సైన్అప్ అయ్యారు, 1 PVతో సైన్అప్ అయ్యారు అనుకోండి, ఒక్కొక్క వ్యక్తి నుంచి మీకు 50 రూపాయలు వస్తుంది. లేదు వాళ్ళు 10 PV అంటే ట్రావెల్ ప్యాక్ తో సైన్అప్ అయ్యారు అనుకోండి, 500 వస్తుంది. సో మేమైతే ఫస్ట్ డేనే నేను ఇలాగే చేశాను. నేను ఫస్ట్ డేనే మోర్ దాన్ 13 మెంబర్స్ ని ఈ 12,000 ట్రావెల్ ప్యాక్ తోటే ఫస్ట్ డే సైన్అప్ చేయడం జరిగింది. సో మీరు ఎలా చేస్తారు మీ ఇష్టం. ఒకవేళ మీరు ట్రావెల్ ప్యాక్ తో కానీ చేసుకున్నట్లయితే మీకు వచ్చే బెనిఫిట్ ఎంత అంటే 10 మందిని చేస్తారు, ఒక పర్సన్ నుంచి 500 అంటే 10 మెంబర్స్ నుంచి 5,000 రూపీస్ వస్తుంది. అదే మీరు 1 PV ప్లాన్ 799 మేము సింపుల్ గా స్టార్ట్ చేద్దాం లేండి సార్ అంటే మీ ఇష్టం. అప్పుడు కూడా మీకు 500 రూపీస్ వస్తుంది. ఎందుకు 50 రూపీస్ 10 మెంబర్స్ కాబట్టి 500 రూపీస్. ఇది మొదటి ఇన్కమ్, దీన్ని స్పాన్సర్ బోనస్ అంటారు. ఓకేనా. మూడవ ఇన్కమ్, మూడవ బెనిఫిట్ ఏంటంటే టీమ్ బోనస్ వస్తుంది. టీమ్ బోనస్ కానీ వాళ్ళంతా 12,600తో సైన్అప్ అయితే అది కూడా మీకు ఒక 5,000 రూపీస్ వస్తుంది. ఎందుకంటే ఇది 50 PV మ్యాచ్ అవుతుంది. ఒక్క పీవీ మ్యాచ్ అయితే మీకు 100 రూపాయలు వస్తుంది. సో ఆ విధంగా 5,000 రూపీస్ వస్తుంది. అలాగే మీరు ఒకవేళ సింగిల్ పీవీతో సైన్అప్ అయ్యారు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి సింగిల్ పీవీ అంటే 50 రూపాయలు వస్తుంది ఏది స్పాన్సర్ బోనస్ కి. అదే టీమ్ బోనస్ అయితే 100 రూపాయలు వస్తుంది. సో అప్పుడు వీళ్ళంతా కూడా ఇక్కడ కూడా ఇంకొక 500 రూపీస్ వస్తుంది. సో ఈ విధంగా మీరు 1 PVతో సైన్అప్ అయితే 500 వస్తుంది. సో ఇది 2 ఇన్కమ్లు అంటే 2 ఇన్కమ్ కలిపి ఎంత 1,000 రూపాయలు వస్తుంది. అదే వాళ్ళు 12,600 ట్రావెల్ ప్యాక్ తో సైన్ అప్ అయ్యారు అనుకోండి, 5,000 5,000 10,000 రూపాయలు వస్తుంది. ఏది ఈ ఈ యొక్క 2 ఇన్కమ్లు కలిపి. ఓకేనా. సో మీరు బ్రాంజ్ అయిపోయారు. ఒక 10,000 రూపాయలు క్యాష్ కూడా తీసుకోవచ్చు. సరే సింపుల్ గా చిన్నదే చూద్దాం. 1,000 రూపాయలు క్యాష్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు 10 మందిని మీరు మన యొక్క బోర్డ్ మ్యాట్ ట్రిప్ లోకి తీసుకొచ్చారో మిమ్మల్ని మీకు ఒక రాయల్టీ కూడా ఎలిజిబుల్ అయిపోతారు. మీరు రాయల్టీకి కూడా ఎలిజిబుల్ అయిపోతారు. అసలు ఎక్సలెంట్ సార్. నాకు తెలిసి ఏ కంపెనీలో కూడా మీరు వచ్చిన మొదటి రోజే మీరు రాయల్టీకి ఎలిజిబుల్ అయ్యేటువంటి ఏకైక కంపెనీ ఏదైనా ఉందంటే అది బోర్డ్ మ్యాట్. ఎస్పెషల్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. మీరు 10 మందిని కానీ డైరెక్ట్ గా రెఫర్ చేసి మీరు 1 డేలో చేస్తారు, 1 మంత్లో చేస్తారు. 1 మంత్ టైం పెట్టుకోండి. సో మీరుగా చేసినట్లయితే మీకు రాయల్టీ కూడా వస్తుంది. అది 5,000 రూపీస్ వస్తుందండి. మీరు ఏ ప్యాక్ తో చేయండి, 799 తో చేయండి, 12,600తో కానీ, ఎలా అయినా సరే ఒక 10 మందిని మీరు డైరెక్ట్ గా రెఫర్ చేస్తే ఎగ్జిక్యూటివ్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ ఫండ్ 5,000 రూపాయలకి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఫ్రెండ్స్ మీరు ఎవరినైనా సరే సైన్అప్ చేసి వాళ్ళకి మొదట చెప్పాల్సిన ఫస్ట్ పని ఏంటంటే 10 మందిని డైరెక్ట్ గా రెఫర్ చేయండి. సో ఈ బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు ఏమేమి చెప్పొచ్చు మనము. బ్రాంజ్ అయిపోతారు. అలాగే క్యాష్ ఎంత వచ్చింది వాళ్ళకి 1,000 రూపాయలు. స్పాన్సర్ బోనస్ టీమ్ బోనస్ వచ్చింది. నేను 799 గురించి చెప్తున్నాను. రాయల్టీ ఎంత వచ్చింది, ఒక 5,000 రూపాయలు కూడా. కానీ ఒకే రోజు రాదు, చెప్పండి. రాయల్టీ ఒకే రోజు రాదు. ఇది మంత్లీ ఇన్కమ్.
ఇది మంత్లీ కొంచెం 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 అంటే టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి 2% తీసి ఎంతమంది ఈ ఎగ్జిక్యూటివ్ ఫండ్కి ఎలిజిబుల్ అయ్యారు వాళ్ళకి కంపెనీ షేర్ చేయడం జరుగుతుంది ఈ 5,000 అనేది. అలా మీకు ఇప్పుడు సపోజ్ ఫస్ట్ మంత్ ఒక 50 రూపీస్, సెకండ్ మంత్ 100 రూపీస్ వచ్చింది, లేదా 200 వచ్చింది, లేకపోతే 500 వచ్చింది. ఇలా ఓవరాల్ గా మీకు టోటల్ ఒక 5,000 రూపీస్ రాగానే స్టాప్ చేసేస్తారు. చూడండి, ఇక్కడ ఒక్కసారి వాళ్ళ క్లారిటీగా మీరు చెప్పినట్లయితే 799 తో 10 మెంబర్స్ అనుకుందాం ఎగ్జాంపుల్. ఎంతండి? 8,000 రూపీస్ అనుకుందాం. వాళ్ళు చేసిన బిజినెస్ 8,000 రూపీస్, కానీ వాళ్ళకి వచ్చే బెనిఫిట్ చూడండి ఎంత ఉందో. వాళ్ళకి వచ్చే బెనిఫిట్ నంబర్ 1 అంటే బ్రాంజ్ అయిపోతారు, అది ఓకే. క్యాష్ రూపంలో చూద్దాం. 1000 రూపాయలు టీమ్ బోనస్ అండ్ స్పాన్సర్ బోనస్, 5,000 రూపాయలు రాయల్టీ. అఫ్ కోర్స్ ఎప్పటికైనా వస్తుంది కదా, ఇది కంపల్సరీ ఇవ్వాల్సిందే కదా మీకు. మూడవది 3,421 రూపాయలు ప్రోడక్ట్. టోటల్ కలుపుకుంటే ఎంత అయిపోయింది చూడండి, 9,421 రూపీస్ ప్రోడక్ట్. సారీ, టోటల్ వర్త్ 9,421 రూపాయలు. వాళ్ళు చేసిన బిజినెస్ 8,000. సో దీన్ని వివరంగా ఎవరికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో కంపల్సరీ వాళ్ళు మొదటగా చేసే పని అదే. అలాగే ఈ 10 మెంబర్స్ రెఫర్ చేసి, ఇప్పుడు ఎలాగ మీకు ఒక 1 మంత్ టైం ఇప్పుడు కూడా ఉంది మీకు. 1 మంత్ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. కాబట్టి మన యొక్క బొనంజాగ్ కూడా ఒకే రోజు 10 మంది డైరెక్ట్ గా రెఫర్ చేస్తేనే మీరు బ్రాంజాగ్ కాదు. 1 మంత్, ఈ మంత్ ఎండింగ్ లోపు ఎప్పుడైనా సరే ఒక 10 మంది డైరెక్ట్ రెఫర్ చేసుకోమని చెప్పండి. వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ మీరు చెప్పవలసింది ఏంటంటే క్వాలిటీ మెంబర్స్ తీసుకురండి అని చెప్పండి. ఇది చేయట్లేదు చాలా మంది. ఆ క్వాలిటీ లేకుండా జస్ట్ ఊరికే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి సైన్ అప్, వీలైతే వీళ్ళ ఐడీసే చేసేసుకోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఒక మంచి టీం అనేది ఫామ్ కావట్లేదు. అది అందరూ కూడా జాగ్రత్త తీసుకోండి. ఓకే. సో ఓవరాల్ గా మీరు ఇలా మీరు 10 మందిని డైరెక్ట్ గా రెఫర్ చేస్తే మీరు బ్రాంజ్ అయిపోతారు. అటువంటి బ్రాంజులు మీకు ఎన్ని కావాలి? 11 ఇటు సైడ్, 11 ఇటు సైడ్ గాని వస్తే మీరు వారియర్ అవుతారు. ఈ 11 లో ఇప్పుడు నేను చెప్పిన విధంగా బ్రాంజులు ఏది 10 మంది డైరెక్ట్ రెఫర్ చేసింది ఒక రకం, అంటే టైప్ 1 ఇది. బ్రాంజ్ టైప్ 1 ఏంది? 10 మందిని డైరెక్ట్ గా రెఫర్ చేసేవాళ్ళు ఒక టైప్. టైప్ 2 ఏంటంటే మీకు 12,600 తో వచ్చినా కూడా అతను బ్రాంజ్ అయిపోతారు. ఇది టైప్ 2. నెక్స్ట్ టైప్ 3 మీ అందరికి యూస్ఫుల్. ఇది మీరు ఏం చేస్తారంటే మనకు కంపెనీ ఇచ్చినటువంటి ఇంకొక అద్భుతమైన అవకాశం, మీ యొక్క ఐడి లోపలికి వెళ్ళండి. మీ యొక్క ఐడి లోపలికి వెళ్ళి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది, నేను ఒక్కసారి ఐడి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఐడి లోపలికి వెళ్ళి మీ యొక్క జీనాలజీలోకి వెళ్ళండి. మై టీమ్ చూడండి, ఇక్కడ మై టీమ్ ఉంది కదా, మై టీమ్. ఈ మై టీమ్ లోకి వెళ్ళి మీరు జీనాలజీలోకి వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్, అందరికి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఈ యొక్క దీంతో మీరు బొనంజా 100 కూడా చేయొచ్చు మీరు. చూడండి, ఇలా టీం చూసుకుంటూ మీకు ఒక టీం ఉందనుకోండి ఎగ్జాంపుల్ కి. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఆ నీహార్ అనే వాళ్ళు ఉన్నారు. ఓకే, నీహార్ టచ్ చేస్తున్నా నేను. ఈయన డైరెక్ట్ గా ఎంత మంది స్పాన్సర్ చేస్తున్నారు చూస్తున్నా ఎగ్జాంపుల్ కి. 28 ఉన్నారు ఇక్కడ. సో ఈయన వద్దు మనకు. ఈయన గోల్డ్ క్లబ్ మెంబర్ కూడా అనుకోండి. ఓకే. సో ఎవరైనా తర్వాత తక్కువ మందిని చేస్తున్నారు ఆ లెట్స్ సే రెడ్డి. ఇది చూశాను చూడండి, ఈయన ఒక్కరినే చేస్తుంటారు. ఇంకొక 9 మెంబర్స్ చేస్తే ఈయన బ్రాంజ్ అయిపోతారు. కొంతమంది 5 మందిని చేస్తుంటారు, ఇంకొక 5 చేస్తే బ్రాంజ్ అయిపోతారు. కొంతమంది 7 చేసి కూడా వదిలేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకొక 3 చేస్తే బ్రాంజ్ అయిపోతారు. సో ఇలా మీ టీంలో ఎంత మంది ఉన్నారో ఒక్కసారి చెక్ చేసుకోండి. చాలా పెద్ద టీం ఉంటుంది కదా, ఒక్కొక్కరికి మీకేమవుతుందంటే ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ సీనియర్స్ అందరికి కూడా ఇటు సైడ్ ఒక మినిమం ఒక 1000 మంది, ఇటు సైడ్ ఒక మినిమం ఒక 1000 మంది ఈజీగా ఉంటారండి మినిమం, నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికి. ఈ 1000 మెంబర్స్ లో ఎంతో మంది ఇద్దరిని, 5 మందిని, ముగ్గురిని మాత్రమే రెఫర్ చేసి కామ్గా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళందరిని ఐడెంటిఫై చేయండి. అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా రిమైనింగ్ కంప్లీట్ చేయించారనుకోండి, వాళ్ళు బ్రాంజ్ అయిపోతారు. అలా ఇటు సైడ్ కూడా సేమ్. ఇటు సైడ్ కూడా అటువంటి వాళ్ళని మీరు ఫైండ్ అవుట్ చేయండి. అటువంటి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసేసి వాళ్ళందరినీ కూడా రిమైనింగ్ చేపించేస్తే బ్రాంజ్ అయిపోతారు. ఆ విధంగా మీరు ఇందులో మనకు నెక్స్ట్ ఏదైతే ఉందో అంటే 11, 11
వారియర్ అయ్యేది కాకుండా నెక్స్ట్ ఇంకా ఏముంది, మీరు సిల్వర్లో ఉంటే ఇటు సైడ్ 36, ఇటు సైడు 36 చేస్తే మీకు అంటే ఇటు సైడ్ 36 బ్రాంజ్, ఇటు సైడ్ 36 బ్రాంజ్. కొత్త వాళ్ళు కూడా అండి, కొత్త వాళ్ళు కూడా ఇటు సైడ్ 36 బ్రాంజ్, ఇటు సైడ్ 36 బ్రాంజ్ కానీ చేస్తే మీరేంటంటే కంపెనీ నుంచి ఒక 75,000 బైక్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా మీకు రావడం జరుగుతుంది. అలాగే అక్కడ అందరికీ సాధ్యమయ్యేటువంటి బోనంచ నేను చెప్తాను, ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యేటువంటి బోనంచ నేను అంతకుముందు కూడా చెప్పాను, మరలా ఇంకొకసారి చెప్తున్నాను. నేను చెప్పినట్టు మీ యొక్క ఆర్గనైజేషన్ 1లో, ఆర్గనైజేషన్ 2లో మీ టీంలో చూసుకోండి. మీ టీంని ఏ టీము బి టీం మొత్తం కూడా 1 బై 1 బ్యాక్ వెళ్తూ చూసుకున్నారనుకోండి, అక్కడ చాలా మంది ఇద్దరిని, ముగ్గురిని, 5 మందిని, 7 మందిని రెఫర్ చేసి ఇంకా రిమైనింగ్ చేయకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ ఇప్పుడు 7 మంది చేశారు, అతనికి 3 చేసేస్తే బ్రాంజ్ అయిపోతాడు, ఇతను 5 చేస్తే బ్రాంజ్ అయిపోతారు, ఇతను 8 చేస్తే బ్రాంజ్ అయిపోతారు. అటువంటి వాళ్ళు ఈజీగా 100 మందిని ఇటు సైడ్ చేయొచ్చండి. వాళ్ళ ట్రావెల్ ప్యాకులు కూడా కలుస్తాయి, ఏమైనా ఎలాగైనా సరే 100 ట్రావెల్ ప్యాకులు చేసినా కూడా అయిపోతుంది. లేదు, ఇటువంటి వాళ్ళు ఒక 100 మందిని కానీ మీరు చేయగలిగితే మీకు వచ్చేటువంటి అమౌంట్ ఒక్కసారి చూడండి. ఇటు సైడ్ 100, ఇటు సైడ్ ఒక 100 కానీ మీరు చేయగలిగితే ఈజీగా మీకు వచ్చేటువంటి అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ ఉంటుందండి. నేను మొత్తం క్యాలిక్యులేట్ చేశాను. 4,10,000 రూపాయలు మీకు స్ట్రైట్ అవే క్యాషే ఉంటుందండి. క్యాష్ రూపంలోనే 4,10,000 రూపాయలు ఉంటుంది. అంటే మన క్లబ్ బోనస్, తర్వాత టీమ్ బోనస్, నెక్స్ట్ వచ్చేసరికి కంపెనీ ఇచ్చేటువంటి బొనంజాకు సంబంధించినటువంటి అమౌంట్, ఇవన్నీ అంటే బొనంజా అమౌంట్ ఎంత వస్తుంది, 2,50,000 వస్తుంది. నేను క్యాష్ మాత్రమే 4,10,000 రూపాయలు మీకు రావడం జరుగుతుంది. ఎప్పుడు 100 బ్రాంజ్లు ఇటు మీరు చేసేస్తే ఓన్లీ క్యాష్ 4,10,000 మీరు సంపాదించుకోవచ్చు. అది కాకుండా అది కాకుండా ఒక 2,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు మీరు రాయల్టీకి కూడా ఎలిజిబుల్ అయిపోతారు. అంటే 6,10,000 రూపాయలు మీరు అమౌంట్ తీసుకోవచ్చండి. ఈ మంత్ ఒక్క నెలే, ఈ ఒక్క నెల కానీ మీరు సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి కానీ పనిచేస్తే అటు 100 బ్రాంచులు, ఇటు 100 బ్రాంచులు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు విన్ అవ్వచ్చు సార్. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు విన్ అవ్వచ్చు. ఎవరైతే ఇది కానీ చేస్తారో కంపల్సరీ మీరు ఈ ఈ ఒక్క నెల 4,10,000 తీసుకుంటారు. అలాగే ఈ యొక్క రాయల్టీ 2 లక్షలు కూడా కలుపుకుంటే 6,10,000 తీసుకుంటారు. టోటల్ గా 6,10,000 తీసుకుంటారు. అలాగే మీరు 100 ఇలా వచ్చేసిందండి, ఇంకొక 20 ఉంటుంది ఆల్మోస్ట్. ఈ 20 ఎలాగో అందరు చేసే ఉంటారు కాబట్టి 120 అయితే మీరు ఏమైపోతారు, గోల్డ్ క్లబ్ లో కూడా వెళ్ళిపోతారు. ఒక ప్రిస్టేజియస్ క్లబ్ అండి గోల్డ్ క్లబ్ అనేది, ఒక ప్రిస్టేజియస్ క్లబ్. చాలా ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఎవరైతే గోల్డ్ క్లబ్ లోకి వస్తారో వీళ్ళకి లీడర్షిప్ బోనస్ కూడా వస్తుంది, వీళ్ళకి లీడర్షిప్ బోనస్ కూడా వస్తుంది. కాబట్టి నేను చెప్పిన ప్రకారము మీరందరూ కూడా ఇక్కడున్న వాళ్ళందరూ మీ టీమ్ స్ట్రక్చర్ కానీ ఒక్కసారి చెక్ చేసుకొని కానీ, వాళ్ళు ఎవరు వీక్ గా ఉన్నారు, లేకపోతే వాళ్ళని ఎవరిని యాక్టివేట్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళందరూ కానీ ఒక్కసారి కలిసి బ్రాంజ్ అయితే ఈ బెనిఫిట్, బ్రాంజ్ అయితే ఏమో బెనిఫిట్ చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, కొత్త వాళ్ళైతే 10 మందిని డైరెక్ట్ గా రెఫర్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ బోర్డ్ మీద ట్రిప్ ఎలా రన్ అవబోతా ఉంది, ఏం చేయబోతా ఉంది, బోర్డ్ మీద ట్రిప్ లో కెరీర్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని వీళ్ళకి తెలియచేస్తే ఆటోమేటిక్ గా మీరందరూ కూడా 100 మందిని ఈజీగా చేయొచ్చండి. ఇప్పుడు మా వీరబాబు సార్ ఉన్నారు, వీరబాబు సార్ ఏం చెప్పారంటే, సార్ పెద్ద మ్యాటర్ సార్ 100 ట్రావెల్ ప్యాక్లు కొట్టేద్దాం సార్ అంతే. ఎందుకు, ఆయన ట్రావెల్ ప్యాక్ మీద మంచి ఇంట్రెస్ట్ ఆయనకుండే టీమ్ స్ట్రక్చర్ అంతా ఏంటంటే ట్రావెల్ ప్యాక్స్ 12,600 రూపాయలతోటి ఇప్పుడు మనకు లేటెస్ట్ ఏదైతే ఉందో ఆ ఈ దాన్ని ఈజీగా నేను ప్రమోట్ చేసుకుంటాను సార్. ఉదయ్పూర్ కానీ, అలాగే మనకు ఉండేటువంటి ఆ సిమ్లా, మనాలి ఉంది కదా, సిమ్లా మనాలి. సో మనాలి కావచ్చు, తర్వాత థాయిలాండ్ కావచ్చు, వీటిని గ్యాంగ్టాక్ కావచ్చు, వీటిని నేను బాగా ప్రమోట్ చేసుకుంటాను సార్ అనేసి సార్ చెప్పడం జరిగింది. అంటే వీళ్ళకి ఈజీ. కొంతమంది ట్రావెల్ ప్యాక్లే కొట్టేయచ్చు, 100 ట్రావెల్, ఇటు సైడ్ 100, ఇటు సైడ్ 100. ఎందుకంటే టీం ఉంది కాబట్టి. ఒక్కరే సింగిల్ గా చేయాల్సిన అవసరం మీరు టీంతో చేసుకోవచ్చు. లేదు, దస్కదం అదే 10 మందిని డైరెక్ట్ గా రెఫర్ చేయటం, అటువంటి వాళ్ళని ఇటు 100, ఇటు 100. లేదు, ఇందాక మూడో మూడో టైప్ 3 చెప్పాను మీకు, ఎవరైతే బ్యాలెన్స్ ఉన్నారో ఆ బ్యాలెన్స్. లేదా 3 మిక్సెస్ చేసుకోండి, 3 మిక్స్ చేయండి. కొన్ని కొన్ని దశకాదమ్ములు చేయండి, కొన్ని
ట్రావెల్ ప్యాకులు చేయండి, కొన్ని పెండింగ్ బ్రాంజులు కంప్లీట్ చేయండి. ఇలా 3 రకాలుగా కూడా మీరు బ్రాంజులు క్రియేట్ చేయొచ్చు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా అండి, ఇక్కడ ఉన్న నాకు తెలిసి ఎవ్రీబడి 100 ఈజీగా చేయొచ్చు. ఈ రోజు మొదలెట్టినా కూడా సార్, ఈ రోజు మొదలెట్టినా కూడా ఈ 100 కంపల్సరీ చేయొచ్చు. సో కాకపోతే మీరు కమిట్ అవ్వాలి సార్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏడొస్తుందంటే డెసిషన్ మేకింగ్. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అసలు ఒక డెసిషన్ అంటే ఒక డిసైడ్ ఫ్యాక్టర్కి రారు. అది మన వల్ల కాదులే, మనకు సాధ్యం కాదులే, ఈ మైండ్ సెట్ తోటి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఏంటంటే అలా కాదు, ముందుగానే ఫిక్స్ అయిపోతారు. ఎస్, ఈ మంత్ నేను 100 ఇటు సైడ్ 100 ఏదైతే బొనంజా ఇచ్చా దాన్ని చేయాలని ఫిక్స్ అయిపోతారు. వీళ్ళు కంపల్సరీ చేసేస్తారు. అసలు దాంట్లో అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మైండ్ లో పడిపోయింది, గోల్ సెట్టింగ్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఎస్, ఖచ్చితంగా కొట్టాలి. ఇలా మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గోల్ సెట్ పెట్టుకోండి. ఎస్, 36 ఇటు సైడ్ చేద్దాం. లేదు, ఆల్రెడీ సీనియర్స్ అయితే 100. నేను చెప్తున్నా, జూనియర్స్ కూడా సిల్వర్ పొజిషన్ లో ఉండే వాళ్ళు కూడా 100 చేయొచ్చండి. మ్యాటరే కాదు అసలు ఇది. మనోళ్ళు ఎంతో మంది చేస్తున్నారు. మనోళ్ళు అది అసలు నథింగ్ మన వాళ్ళకి. కాబట్టి ఇది సీరియస్ గా తీసుకోండి. ఎవరైతే ఇలా చేశారో ఈ మంత్ ఒక్క నెల మంచి అమౌంట్, ఒక 4 లక్షలు అంటే చిన్న అమౌంట్ కాదు కదా, ఒక 4 lakhs, ఒక బ్యూటిఫుల్ మనీ మీరు తీసుకోవచ్చు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ మనకు అంటే ఇది మీరు చేసుకుంటే మీకు బెనిఫిట్ ఏంటంటే నెక్స్ట్ మ్యారథాన్ కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. అసలు మన బోర్డ్ మ్యాట్రిప్ లో మీకు ఏం వస్తుంది ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఒక్కసారి మరలా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఉండే వాళ్ళు కొంతమంది నాకు ఈరోజు, ఎస్ ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మన టీంలో కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చి ఉండారు చూద్దాం. ఒక్కసారి న్యూ పర్సన్స్ ఒక్కసారి హ్యాండ్ రైస్ చేయండి సార్ ప్లీజ్. ఈ రోజు మీటింగ్కి వచ్చాం. ఒక్కసారి మనకు కొంచెం ఇంపార్టెంట్ నెక్స్ట్ సెషన్ మనం చేద్దాం. ఇది ఇది జస్ట్ మనంత ఇంటరాక్షన్ అండి. నేను ఒక టీచర్ కాదు, నేను ఒక జస్ట్ ఫ్రెండ్. నేను ఒక ఫ్రెండ్ మీకు అంతే. మనమంతా కలిసి ఒక ఎస్, నాగరాజ్ సార్, రవి సార్, ప్రేమ మ్యామ్, మురళీధర్ గారు, యా గ్రేట్ సార్, గ్రేట్, యా ఐఫోన్ గారు, గ్రేట్ గ్రేట్, ఎస్. నాగరాజ్ సార్, మీకు నేను ఒకసారి అన్మ్యూట్ ఇస్తున్నాను. నాగరాజ్ సార్, మీరు ఏం చేస్తుంటారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. ఫోటోగ్రఫీ సార్. ఫోటోగ్రఫీ, యా. ఒక్క నిమిషం నాతోటి మీరు కొంచెం ఇంటరాక్షన్ లో ఉంటారా? మనం కొన్ని ఓకే విషయాలు మాట్లాడుకుందాం. ఓకే సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. రవి సార్ థ్యాంక్ యూ, మురళి సార్ థ్యాంక్ యూ, మిగిలిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మీరు శ్యామ్ సార్ అందరికి కూడా. నాగరాజ్ సార్ కొంచెం నాతో టచ్ లో ఉండండి, మనం ఓకే కొన్ని సార్. విషయాలు మాట్లాడుకుందాం. యా. మిగిలిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ హ్యాండ్ రైస్ చేసినందుకు. ఆ, నేను నాగరాజ్ సార్ తోటి ఒక్కసారి ఇద్దరిమి. ఎస్, మీకు కొత్త వాళ్ళకి నా పేరు శ్రీనివాస్ సార్. నేను నెల్లూరు. నేను ప్రెసెంట్ అంటే బేసికలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను, కానీ ఓకే సార్. బిజినెస్ మీద ఇష్టంతో బిజినెస్ లో ఉన్నాను. ఇక్కడ ఈ రోజు మనం ఏం చేద్దామంటే, నాగరాజ్ సార్, ఒక ఫ్యామిలీ, మీ గురించి ఒక్కసారి, మీరు ఏం చేస్తుంటారు సార్? ఫోటోగ్రఫీ. మీ ఓన్లీ ఫ్యామిలీ ఫోటోగ్రఫీ. మెంబర్స్ ఎవరెవరు ఉంటారు సార్? 4 మెంబర్స్ ఉంటారు సార్. మీరు, మేడం గారు, మా మమ్మీ డాడీ. ఎస్. కిడ్స్ లేరు సార్? ఇంకా కిడ్స్ లేరు? ఉన్నారు పిల్లలు, సార్, ఉన్నారు సార్. చిన్న పాప. చిన్న పాప ఉన్నారు. ఓకే, గుడ్. ఎస్ సార్. ఇప్పుడు మనం జనరల్ టాపిక్ మాట్లాడదాం. మీ గురించి కాకుండా ఒక జనరల్ ఇది అందరూ వినండి సార్, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఇది ఓకే సార్. అఫ్ కోర్స్ ఇది అందరూ తెలిసిన విషయమే కావచ్చు, కానీ కొంచెం మనం జనరలైజ్ చేసి మాట్లాడుకుందాం. ఇది మనకు ఎందుకు అనేది మళ్ళీ చూద్దాం. నారా సార్, ఇప్పుడు మామూలుగా మనము బషీర్ సార్ వీలైతే నారా సార్ కోహోస్ట్ ఇవ్వండి, మధ్యలో కాల్ వచ్చిన కట్ అవ్వకుండా సార్కి. ఓకే ఓకే. ఎస్ సార్, ఎస్. నారా సార్, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఈ రోజుల్లో అంటే ఓన్ హౌస్ ఉంటే ఓకే, ఓన్ హౌస్ లేకపోతే ఒక రెంట్ హౌస్ అంటే మినిమం ఎంత ఉంటుంది సార్? 3,000 to 5,000 పైనే ఉంటాయి సార్. 5,000 రూపీస్ అయితే కంపల్సరీ కదా. కంపల్సరీ. ఒక నార్మల్ ఫ్యామిలీ అంటే మనకు 5,000 కంపల్సరీ, అది మినిమం. ఎస్ సార్. మినిమం ఒక ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి సార్ ఒక మంత్ కి? ఉంటుంది సార్. 5,000 పైనే ఉంటాయి సార్ మామూలుగా. యా, ఖచ్చితంగా సార్. 5,000 ఖచ్చితంగా. కరెంట్ బిల్, 5,000 వాటర్ బిల్. యా. మన పిల్లల చదువులు ఎలా ఉంటున్నాయి సార్? అది సంవత్సరానికి ఎంత చెప్పండి. ఉంటుంటాయి? 2,000 పైనే ఉంటాయి సార్.
సో అంటే ఒక రకంగా చదివించాలన్నా కూడా, ఒక రకంగా అనుకున్నా కూడా 30,000 రూపాయలు ఒక సంవత్సరానికి మినిమం ఉంటాయి ఉంటుంది. సార్. ఈజీగా ఇంకా మిగిలిన ఎక్స్పెన్సెస్ అన్ని కలుపుకుంటూ వాళ్ళకి ఒక 50,000 అయిపోతా ఉన్నాయండి ఈ రోజుల్లో. ఇది ఒక సంవత్సరానికి ఇది 50,000 అనేది నార్మల్, అసలు 30,000 కూడా కాదు, 50,000 రూపాయలు అనేది కామన్. అవునా సార్? అవును. అవును సార్, అవును సార్. ఎస్. ఇంకా 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 ఏమేమి ఉంటాయి సార్? సంవత్సరాల్లో ఒకసారి అలా ఫ్యామిలీతో అలా ఒక ట్రిప్ చేద్దాము అలాంటివి అనుకుంటే అది ఎంత ఉంటాయి సార్? బయట మూవీస్ అని మా ప్లాన్స్ Yes. అని ఉంటాయి కదా సార్, మార్కెటింగ్ అనేది, సూపర్ యా, యా. మార్కెట్ అని మంత్లీ ఇంట్లో కావాల్సినవన్నీ కూడా మనకి నడుస్తాయి కదా సార్ దాన్ని. అదొక అది కూడా ఉంటుంది కదా మనకు, ఫ్యామిలీ ట్రిప్ అప్పుడప్పుడు అలా ఫ్యామిలీతో అవును అలా సార్, హ్యాపీగా వెళ్ళాలనుకున్నా కూడా అది కూడా ఒక మంచి ఖర్చు ఉంటుంది. అవును సార్, అవును సార్, కంపల్సరీ. సార్, ఓకే. ఇది అది ఒక 20,000 వేసుకుందాం ఇయర్లీ. ఒక 20,000 30,000 ఒక ఫ్యామిలీ తోటి అలా ట్రిప్ వెళ్దాము, ఒక టూర్ వెళ్ళినా కూడా ఒక యావరేజ్ గా ఒక 30,000 రూపీస్. సో అది ఈ విధంగా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత అవుతాయి సార్ ఒక ఒక ఫ్యామిలీకి? సరే, 5,000 10,000 తీసుకోండి మంత్లీ, అంటే అదే 1,20,000. ఆ, ఇది ఇది ఒక 60,000 లక్షలు, అంటే ఒక 2 లక్షల రూపాయలు అనుకుందాం. అవునా? అవును సార్, ఇది అవును సార్. నార్మల్ గా లైఫ్ లీడ్ చేయాలంటే, నేను చెప్పేది ఇక్కడ ఒక నార్మల్ లైఫ్ మనం లీడ్ చేయాలంటే 2 lakh రూపీ అనేది మ్యాండేటరీ. ఇది మ్యాండేటరీ అండి, మళ్ళీ చెప్తున్నాను. అది మినిమం. ఇది నిజం చెప్పాలంటే సారు మేము క్యాలిక్యులేట్ చేసింది చాలా తక్కువ. ఒక అవును సార్. ఈ రోజుల్లో 10,000 రూపాయలు అండి రెంట్లు. ఇప్పుడు నేనున్న హౌస్ 10,000 రూపాయలు. తిరుపతిలో ఈజీ. 10,000 రూపాయలు అంటే ఇది కామన్. ఇది అంటే మేము ఒక మినిమం మాట్లాడుకున్నాం. ఇప్పుడు సారు నేనేం మాట్లాడుకున్నామంటే చాలా మినిమం. అంటే మినిమం అంటే 2 లక్షల రూపాయలు లేనిదే ఈ రోజుల్లో లైఫ్ లీడ్ చేయలేం. సరే. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నారా సార్, మరలా నేను గెట్ బ్యాక్ అవుతాను. ఓకే ఎస్, సార్. ఎస్. ఇప్పుడు సార్ చాలా మంచిగా చెప్పారండి. ఎందుకంటే ఇది వాస్తవం కూడా. బయట ఒక మినిమం ఒక చిన్న ఫ్యామిలీ రన్ కావాలి అంటే ఒక 2 లక్షల రూపాయలు అనేది మినిమం కావాలి. ఆ, కానీ ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలనుకుంటే మాత్రము అస్సలు మీకు ఈ యొక్క అమౌంట్ అసలు సరిపోదండి. ఎలాగంటే ఒక్కసారి చూద్దామండి. ఈ 2 లక్షల రూపాయలు కూడా సంపాదించేదానికి చాలా మంది స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. కానీ వాట్ ఈజ్ అవర్ మన బ్యూటిఫుల్ లైఫ్ అంటే ఏంటి, అది కూడా ఒక్కసారి చూద్దాం. ఇది బ్యూటిఫుల్ లైఫ్ గురించి. ఇది మ్యాండేటరీ లైఫ్. ఇంకా అది మినిమం లైఫ్. అది 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 లేకపోతే అసలు సర్వైవ్ కూడా కాలేమనే లైఫ్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఒక రకమైన లైఫ్, ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ అంటే ఎలా అంటే, నాకు తెలిసి ఒక ఓన్ హౌస్. ఇప్పుడు ఇక్కడ రెంట్ గురించి మాట్లాడలా నేను. ఒక ఓన్ హౌస్ అంటే మరలా అపార్ట్మెంట్, ఆఫ్ కోర్స్ అపార్ట్మెంట్ కూడా అనుకోండి. ఒక ఓన్ హౌస్ ఉండటం, నాకు తెలిసి అయితే నా దృష్టిలో ఓన్ హౌస్ అంటే ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి. అదే నా దృష్టిలో ఓన్ హౌస్ అండి. దయచేసి తప్పుగా ఎవరనుకోవద్దు. నా దృష్టిలో ఏంటంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఒకటి. ఇది దయచేసి కొత్త వాళ్ళకి మీకు ఏంటి సార్ సబ్జెక్ట్ వేరే విధంగా పోతుంది అనేది అనుకోవద్దు. ఇది మనకు యూస్ఫుల్ సబ్జెక్టే. ఎందుకంటే ఏం చేయబోతున్నాం అనే విషయాన్ని మీకు నేను చెప్పదలుచుకున్నాను, అంతే, ఇంకేం లేదు. సో ఒక హౌస్ ఓన్ హౌస్ అంటే ఆ, బషీర్ సార్, ఓన్ హౌస్ ఒక 50 lakhs లో వస్తుందా? నార్మల్ సార్, సింగిల్ బెడ్రూమ్ వస్తుంది ఒక సార్. నా- ఒక నార్మల్ హౌస్ ఎస్ ఎస్ మన సిటీలో కాకపోయినా కొంచెం అవుట్స్కట్స్ లో ఒక 50 లక్షలతో ఎస్ హౌస్ డెఫినెట్లీ తీసుకోవచ్చు. డెఫినెట్లీ డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఎస్. ఒక డబుల్ బెడ్రూమ్ ఒక 50 lakhs అయితే ఆ, ఒక డబుల్ బెడ్రూమ్ ఆర్ సింగిల్ బెడ్రూమ్ హౌస్ అవుట్స్కట్స్ లో తీసుకోవచ్చు. మెయిన్ సార్. ఎస్ సిటీస్ లో ఉండకపోయినా కూడా కంపల్సరీ ఒక 50 lakhs లో తీసుకోవచ్చు. ఒక కార్ ఒక కార్ అయితే కంపల్సరీ కావాలి కదా సార్. కార్ ఒక 10 lakhs వేసుకుందామా సార్? ఎస్ దీంతో పాటు ఒక బైక్, ఇది ఒక 1 lakh వేద్దాం. అంటే ఇవి నిజం చెప్పాలంటే ఇది నేను చెప్పేది కూడా ఇప్పుడు ఇది కూడా బ్యూటిఫుల్ లైఫ్, లావిష్ లైఫ్ కాదండి. ఇది కూడా మినిమం లైఫ్ ఈ రోజుల్లో ఇది కూడా మినిమం లైఫే. ఏంటి, ఒక చిన్న హౌస్ 50 లక్షల్లో కనీసం ఫ్యామిలీ తోటి అలా వెళ్ళేదానికి. మీకు నిజం చెప్తున్నాను, మన ఫ్యామిలీలో మన పిల్లలే
వాళ్ళ యొక్క నేను చాలా ఈ మధ్య రెగ్యులర్ గా చూస్తున్నాను. నేను మా ఫ్రెండ్స్ తోటి మేము వెహికల్లో వెళ్ళినప్పుడు, కారులో వెళ్ళి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు మిగిలిన పిల్లలు వాళ్ళ ఆటోలో వెళ్ళటము, లేకపోతే వాళ్ళ ఫాదర్స్ చూసేటప్పుడు ఈ కార్ సైడ్ వాళ్ళు చూసేది నేను చాలా సార్లు అబ్జర్వ్ చేస్తూ కూడా మా వాళ్ళతో డిస్కస్ చేసేవాడిని. అరే మనం కారులో మన పిల్లల్ని తీసుకెళ్తా ఉంటే వాళ్ళు చూడు ఎలా చూస్తున్నారు అంటే, పాపము వాళ్ళకి ఆ ఫీల్, అరే మా నాన్న నా కోసం అంటే చూడండి వాళ్ళ పేరెంట్స్ మంచి కారులో వచ్చి తీసుకెళ్తా ఉన్నారు, వీళ్ళు చూస్తే మా నాన్న చూస్తే ఆటోలో వస్తున్నాడు, లేకపోతే ఇలా అంటే ఇది ఎవరిని తప్పుగా ఉద్దేశించి మాట్లాడట్లేదు సార్. అది అలాంటివి చూసినప్పుడు అంటే మనకే బాధేస్తుంది. అరే మనం అలా తీసుకురాలి, మీకు కూడా నేను కూడా ఆ ప్లేస్ లో అందరి గురించి చెప్తున్నాను. సో మనం అలా తీసుకురావాలంటే బాధేస్తుంది. అంటే మినిమం ఇది ఈ రోజుల్లో కామన్ సార్, కార్ అనేది మినిమం ఈ రోజుల్లో. అలాగే ఒక బైక్ ఈ విధంగా. ఇంకా ఇది కాకుండా పిల్లల ఎడ్యుకేషన్ అనేది నిజానికి 1 lakh అవుతా ఉందండి. 1 lakh కామన్ గా ఇప్పుడు ఒక 1 lakh రూపీ అనేది ఒక ఒక మామూలు 5th క్లాస్ 6th క్లాస్ కి అవుతా ఉంది. ఇంకా నాకు తెలిసి ఇంకా ఎక్కువ కూడా ఉంటాం. ఎల్కే మనకు ప్లే క్లాస్ కి 50,000 తీసుకునే స్కూల్స్ ఉన్నాయండి. సో వాటిని పక్కన పెట్టేస్తే 1 lakh రూపీ అనేది కంపల్సరీ ప్రయాణం అవుతా ఉంది. ఇంకా అవి కాకుండా వాళ్ళ ఫ్యామిలీని ఏదైనా ట్రిప్ తీసుకెళ్లాలంటే ఒక 1 lakh. ఇలా మీరు కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ లైఫ్ వీళ్ళ ఫ్యామిలీ అంటే ఒక 10,000 రూపాయలండి. ఒక రోజుకి ఒక నెలకి మినిమం ఎక్స్పెన్సెస్ అంటే 10,000 ఉంటాయి మినిమం. ఇంకా ఇది హౌస్ ఎక్స్పెన్సెస్ ఇవి. అవి కాకుండా ఇంకా పర్సనల్ పెట్రోల్ అవి తీసుకుంటే ఇంకో 10,000 ఉంటాయి. అది మినిమం నేను చెప్పేది ఈ 10,000 కూడా. ఇలా ఒక నెలకి ఆన్ అండ్ యావరేజ్ ఒక 30,000 నుంచి మినిమం చెప్తున్నా సార్, 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు ఈ రోజుల్లో ఇంటి ఎక్స్పెన్సెస్ అవుతాయి సార్. 50,000 అండి, ఇట్స్ అ ఫ్యాక్ట్. పిల్లలకి సడన్ గా ఏదన్నా ఇష్యూ వచ్చినా కూడా పేరెంట్స్ ఉంటే వాళ్ళకి ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నా కూడా ఇలా మీకు ఈ రోజుల్లో ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయాలంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం 1 lakh రూపీ అనేది కంపల్సరీ సార్. ఎందుకంటే 50,000 రూపాయలు మంత్లీ ఎక్స్పెన్సెస్ పోయినా కూడా ఇంకా మీకు ఇప్పుడు ఏదైతే ఓన్ హౌస్ ఉంటే పర్లే, ఓన్ హౌస్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒక 20,000 30,000 అయినా మీరు సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఇలా మన మన యొక్క లైఫ్ లో ఇంతవరకు కూడా ఇటువంటి లైఫ్ లీడ్ చేసేవాడు, ఇప్పుడు నేను మాట్లాడిన లైఫ్ లీడ్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నాం. వాస్తవానికి ఇదేమి ఎక్స్ట్రాడినరీ లైఫ్ కూడా కాదు. ఈ పాయింట్ ని దయచేసి తప్పుగా అనుకోవద్దు, ఎవరు అర్థం చేసుకోండి. ఇటువంటి లైఫ్ ను కూడా మనం లీడ్ చేయట్లేదు. మనకు ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ లేదు, మంచి కారు లేదు. అంటే నేను అందరి గురించి మాట్లాడట్లేదు సార్, మామూలుగా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇవన్నీ కూడా సంపాదించాలంటే మన దగ్గర అంత మంచి జాబ్ కూడా లేదు, అంత మంచి బిజినెస్ కూడా లేదు. కానీ నేను నేను మీకు ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఇదే ఇదే కాన్సెప్ట్ లోకి నేను రాకముందు అఫ్ కోర్స్ నేను అంతకుముందు కూడా బిజినెస్ ఉంది, నేను మంత్లీ 2 lakhs 3 lakhs కూడా సంపాదించేవాడిని. అన్ఫార్చునేట్లీ అయిపోయినాయి, వేరే లెక్క. కానీ ఇక్కడ ఈ బోర్డ్ మే ట్రిప్కి వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైల్ ఏమైందంటే, టోటల్ గా ఇప్పుడు ఇవేదైతే అనుకున్నామో అవన్నీ కూడా హ్యాపీగా ఆ లైఫ్ ని ఈ రోజు నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఎంత ఎంత లావిష్ గా అంటే అసలు హ్యాపీగా ఒక నెలకి ఒక 3 లక్షల రూపాయలు తీసుకుంటూ, మంత్లీ ఒక 3 lakhs తీసుకుంటూ, నేను పడ్డ ఎఫర్ట్ ఎంత అంటే ఓన్లీ 10 months అండి. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఈ 10 months లో నెలకు ఒక 3 లక్షల రూపాయలు అంటే సుమారు ఇప్పటికి 30 లక్షలు తీసుకున్నాను నేను. ఈ 30 లక్షల రూపాయలతోటి ఇప్పుడు నా లైఫ్ స్టైల్ ఏమైంది అంటే, ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో అటువంటి లైఫ్ ని నేను ఇప్పుడు లీడ్ చేస్తున్నాను. సరే, ఇది ఎలా చేసాం మేము ఏంటి ఈ విషయాన్ని అంటే నెక్స్ట్ రాబోయేది కూడా అంటే ఒక మినిమం లైఫ్ ని కూడా లీడ్ చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి మనం దీన్ని ఒక సీరియస్ గా తీసుకొని కానీ ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇందులో మంత్లీ ఒక 1 lakh నుంచి
3 lakhs ఖచ్చితంగా తీసుకోవచ్చు సార్. 1 lakh నుంచి 3 lakhs ఖచ్చితంగా తీసుకోవచ్చు. దానికి మేము చేసినటువంటి, నేను ఎంటర్ అయ్యేటప్పుడే ఈ ప్లాన్ ఒకటి చేసుకున్నాను. నేను ఎంటర్ అయ్యేటప్పుడే బోర్డ్ మ్యాట్రిక్లోకి ఈ ప్లాన్ నేను డిజైన్ చేసుకున్నాను. అందుకోసమే మీకు ఈ పాయింట్ చెప్పదలిచాను. సో ఇక్కడ నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి పాయింట్స్ ఏంటంటే, నేను ఫాలో అయినటువంటి కొన్ని విషయాల్ని ప్రాపర్గా కానీ మీరు కూడా ఈ రోజు నుంచి ఫాలో అయితే, ఇది నేను ఒక్కనే కదా సార్, మన సీనియర్స్ అందరూ ఫాలో అయ్యారు. వాళ్ళు ఫాలో అయింది నేను కాపీ కొట్టాను అంతే. వాళ్ళు ఏదైతే ఫాలో అయ్యారో దాన్ని నేను కాపీ కొట్టాను. సో దాని ద్వారా నేను కూడా విన్ అయ్యాను. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి కూడా, నెక్స్ట్ మంత్ నుంచి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, ఇలా ఎవ్రీ 6 months ఒకసారి ఇన్కమ్ డబుల్ త్రిబుల్ అయ్యేటువంటి లైఫ్కి వచ్చేసాను నేను ఇప్పుడు. ఇక్కడ నేను ఫాలో అయినటువంటి మెయిన్ థింగ్స్ మొదటగా నేను అనుకున్నది ఏంటంటే, ఇది నా ఓన్ బిజినెస్. ఫస్ట్ నేను అనుకున్న పాయింట్ ఇదేనండి, ఇది నా ఓన్ బిజినెస్. నేను ఎప్పుడైతే ఇది నా ఓన్ బిజినెస్ అనుకున్నానో నాకేమనిపించింది, ఎస్, నేను ఎవ్రీడే దీనికోసం టైం స్పెండ్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఓన్ బిజినెస్ అనుకుంటామో, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఒక బిజినెస్ పెట్టారు, ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్, ఒక షాపింగ్ మాలే పెట్టారు. మీరేం చేస్తారు, ఎవ్రీడే 9 o'clock షాపే పెట్టారు, ఒక షాపింగ్ మాల్ పెట్టారు. 9 AM కంపల్సరీ షట్టర్ ఓపెన్ చేస్తారు. అలాగే 9 PM వరకు వర్క్ చేస్తారు. అంటే ఇక్కడ మీరు ఉండొచ్చు, లేదా మీ ఎంప్లాయీస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ మీ యొక్క టైం అయితే స్పెండ్ చేయాలి కదా. సో ఇలా మీరు ఒక ప్రాపర్గా వర్క్ చేస్తేనే ఇందులో నుంచి మీకు డైలీ ఒక 5,000 లేదా 10,000 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. అలాగే ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ 10 AM వెళ్తున్నాం, అలా ఈవినింగ్ 6 PM వస్తున్నాం. ఈ 10 AM నుంచి 6 PM వరకు మీరు చేసేటువంటి ఎఫర్ట్ని బట్టే మీకు అక్కడ శాలరీ ఇస్తా ఉన్నారు. అది ఫిక్స్డ్ శాలరీ కావచ్చు, ఎలా అయినా సరే. కానీ ఇక్కడ చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్కి వచ్చేసరికి ఎవరు కూడా ఇది ఫాలో కావట్లేదు, ఇది ఓన్ బిజినెస్ లా ట్రీట్ చేయట్లేదు. ఊరికే ఏదో మా ఫ్రెండ్ ఏదో ఒకటి చెప్పాడు, దాన్ని ఏదో నేను చేయాలి కాబట్టి అలా చేస్తుంటే మాత్రము మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరండి. ముందుగా మనం ఈ విధంగా ఏదైతే నా ఓన్ అనుకుని నేను వర్క్ చేస్తానో, నా జాబ్ కావచ్చు, నా బిజినెస్ కావచ్చు, అలా మీరు ఇప్పుడున్నటువంటి బోర్డ్ మ్యాట్రిక్ను కానీ మీరు ఓన్ చేసుకుంటే కంపల్సరీ మ్యాటర్ ఆఫ్ 2 months నుంచి మీకు రిజల్ట్ కనిపిస్తుంది. జస్ట్ 2 నెలలు సార్, ఎక్కువ టైం వద్దు, ఓన్లీ 2 months పనిచేయండి. మీరు 2 months పనిచేయండి, మీకు కంపల్సరీ ఏం పని చేయాలి అది కూడా చెప్తాను. నేను ఏం పని చేయాలో కూడా చెప్తాను. జస్ట్ ఒక 5 to 10 minutes మీకు నేను క్లోజ్ చేస్తాను. ఇది ఎప్పుడైతే మీరు ఈ 2 months డెడికేటెడ్గా వర్క్ చేస్తారో, మీకు ఆటోమేటిక్గా కంపెనీ పైన ఒక హోప్ క్రియేట్ అవుతుంది, మీకు సక్సెస్ పైన ఒక హోప్ క్రియేట్ అవుతుంది. సో అవి ఎలా చేయాలనేది కూడా మీకు చెప్తాను నేను. సో మొదటగా ఏంటి, ముందు మీరు దిస్ ఈజ్ మై ఓన్ బిజినెస్. నేనైతే అదే అనుకున్నాను, బోర్డ్ మ్యాట్రిక్ ఈస్ మై ఓన్ కంపెనీ, ఐఎమ్ ద పార్ట్నర్, నేను ఇందులో కంపెనీ మేనేజర్, నేను ఒక ఓన్ నా పార్ట్నర్ అనుకోండి. నేను మన దాంట్లో అది కూడా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, IBP, ఇండిపెండెంట్ బిజినెస్ పార్ట్నర్స్ మీరు అందరూ కూడా. సో ఫస్ట్ నేను ఓన్ చేసుకున్నాను. రెండవది ఏం చేశానంటే, టైం స్పెండ్ చేశాను. నా సొంతం అనుకున్నంత మాత్రాన్ని ఏం ఉపయోగం, టైం స్పెండ్ చేశాను. ఈ టైం కూడా ఎలా స్పెండ్ చేశానంటే, కంపల్సరీ మార్నింగ్ 6 AM జూమ్ కంపల్సరీ. అలాగే నాకు ఒక పర్సనల్ జూమ్ పెట్టుకున్నాను నేను. కొన్నిసార్లు 12:30 PM పెడతాను, నైట్ 8 పెడతాను, 9 పెడతాను. నా యొక్క పర్సనల్ జూమ్ కంపల్సరీ. సో ఇవి ఒక 2 hours ఇవి. ఈ 2 hours కాకుండా అట్లీస్ట్ ఇంకొక అనదర్ 4 hours నుంచి, లేదా 2 hours నుంచి 4 hours స్పెండ్ చేయండి. 2 to 4 hours. ఇది దేనికి, ఇక్కడ నేర్చుకున్న వాటిని ఇంప్లిమెంట్ చేయడం. అంటే ప్లాన్ ఎలా ప్రజెంట్ చేయాలి, కస్టమర్ని ఎలా కలవాలి, వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళని ఎలా బిజినెస్లోకి తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఎలా మనం రెడీ చేయించాలి. ఇలా మీరు రెండో పాయింట్ ఏం చేయాలి, టైం స్పెండ్ చేయాలి. నెక్స్ట్ మూడవది, ప్రాపర్ స్ట్రక్చర్ వేసుకోవాలి. మీరు బోర్డ్ మ్యాట్రిక్లో అందరూ చేస్తున్నటువంటి బిగ్ మిస్టేక్ ఏంటో తెలిసిన, స్ట్రక్చర్ని మెయింటైన్ చేయకపోవటం. ఈ స్ట్రక్చర్ సరిగా లేదనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేనున్నాను, నాకేం చేశాను, నేను ఇటు సైడ్ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ వేసుకున్నాను. నాకు ఇక్కడ ఏంటంటే,
ఇక్కడ కూడా గోల్డ్ క్లబ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు, ఇక్కడ అంతమంది గోల్డ్ క్లబ్ మెంబర్స్ ఉంటారు. బోత్ సైడ్స్ మాక్సిమం ఇటు సైడ్ నాకు 3 గోల్డ్ ఉంటే ఇటు సైడ్ 3 గోల్డ్ ఉంటారు. ఇప్పుడు నాకు మరలా ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు అంతా కలుపుకుంటే టోటల్ గా అంటే యాక్టివ్ చెప్తున్నాను నేను. ఇటు సైడ్ 3, ఇటు సైడ్ 3, 6 మంది గోల్డ్ క్లబ్ మెంబర్స్. ఇన్యాక్టివ్ మళ్ళీ ఇంకొక 2 మెంబర్స్ ఉన్నారు. ఇంకా మళ్ళీ ఈ మంత్ మళ్ళీ కొంతమంది వస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చేస్తూ వస్తున్నాం మేము, రెండు పక్కల ఒక క్వాలిటీ టీం తయారు చేసుకుంటూ ఉన్నాము. బ్యాలెన్స్డ్ గా మనము స్ట్రక్చర్ ని డిజైన్ చేసుకుంటున్నాం. అలాగే ఇంకా కొంతమంది చేస్తున్న బిగ్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ట్రైప్యాడ్ వేసుకుంటారు. అంటే ఎలా ట్రైప్యాడ్ అంటే అందరూ తెలుసు కదా, ఇక్కడ శ్రీనివాస్ 1, శ్రీనివాస్ 2. సో ఈ మూడు కూడా మన ఐడీలే ఉంటాయి. అందరు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఒక ఐడి, ఇక్కడ ఒక ఐడి, ఇక్కడ ఒక ఐడి, ఇక్కడ ఒక, అంటే 2 సైడ్లు అంటే 4 లైన్లు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, 4 లైన్స్ వర్క్ చేస్తున్నారు. ఇలా 4 లైన్స్ వర్క్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అండి. దయచేసి ఎవరు కూడా అటువంటి సాహసాలు చేయొద్దు. మీకు అంత క్వాలిటీ ఉంటే చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు సూపర్, నాకు చాలా పెద్ద నెట్వర్క్ ఉంటే హ్యాపీగా చేసుకోండి. కానివ్వండి, కొత్త వాళ్ళు ఎవరు కూడా ఈ ఐడి పక్కన పెట్టండి, ఈ ఐడి పక్కన పెట్టండి. ఓన్లీ ఇది మాత్రం తీసుకెళ్ళండి. అలాగే ఈ పక్క కూడా ఇది మాత్రం తీసుకెళ్ళండి. ఈ 2 ఐడీలు ఇప్పుడు వద్దు మనకు. ఈ 2 పక్కన పెట్టేసి ఈ లెఫ్ట్, ఈ రైట్, ఈ లెఫ్ట్, ఈ రైట్ మాత్రమే మీరు తీసుకెళ్ళండి. తర్వాత ఫ్యూచర్ లో మరలా మీకు ఒక 1 year 2 years తర్వాత మరలా ఇటు సైడ్ ఒక క్వాలిటీ మెంబర్, ఇటు సైడ్ ఒక క్వాలిటీ మెంబర్ వేసి ఇటు సైడ్ మళ్ళీ చేసుకోండి, మళ్ళీ ఇటు సైడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ ఐడికి కూడా ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ మీరు ఈ టాప్ ఐడి మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. చాలా మంది చేయట్లేదు, నాకు తెలిసింది. చాలా మంది మూడు ఐడీలు వేస్తున్నారు, ఇక్కడ ఇద్దరిని చేసి ఎవరికి న్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి ఇది ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు మాత్రం ఇటువంటివి ఎవరు చేయొద్దండి. మీరు ఓన్లీ టాప్ ఐడికి మాత్రమే, టాప్ ఐడి ఇది, ఈ ఐడి మాత్రమే ఒక ఇటు సైడ్ తీసుకుని వెళ్తూ ఉండండి. అది చేయట్లేదు ఫ్రెండ్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చర్ ని ఎవరైతే కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎప్పుడు కూడా ఇన్కమ్ ఆగట్లేదు. నెలకి యావరేజ్ గా ఒక 1 lakh కావచ్చు, 2 lakhs కావచ్చు, 3 lakhs కంపల్సరీ. నాకైతే ఆన్ అండ్ యావరేజ్ 3 lakhs కంపల్సరీ వస్తుంది, మస్ట్ అండ్ షర్ట్. ఎందుకు? ఆ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నాం. ఆ స్ట్రక్చర్ ఏడాది మిస్ అవుతుంటే దాన్ని మళ్ళీ పెంచుకోవడం. ఇలా మా ఎస్ఎస్ఆర్ సార్ ఉన్నారు, ఆయన కంపల్సరీ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తారు. ఆయన ఈక్వల్ ఉంటాయి ఆయనదైతే. అసలు లెఫ్ట్ ఎంత టీం ఉంటుంది, రైట్ అంతే ఉంటుంది. అక్కడ ఎంత పీ ఉంటే ఎంత పీ ఉంటుంది. అట్లా టీంని ప్రాపర్ గా తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తూ ఉన్నారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అందరూ చేస్తున్నటువంటి ఇంకొక బిగ్ మిస్టేక్ ఏంటంటే, అఫ్ కోర్స్ నేను కూడా, అందరం అండి, ఇక్కడ నేను చేయట్లేదు మీరు చేస్తున్నారు కదా. ఇక్కడ నా దృష్టిలో ఏంటంటే మనం అందరం ఒక ప్లానింగ్ గా పోకే కొంచెం ఆగిపోతా ఉన్నాం. కానీ ప్లానింగ్ గా వెళ్ళే వాళ్ళందరూ దూసుకుని పోతా ఉన్నారు. సో ఆ ప్లానింగ్ ఏమవుతా ఉందంటే, చాలా మంది ఇంక్లూడింగ్ మీ, ఒక టీం వచ్చేసింది, ఇక్కడ ఇటు సైడ్ టీం వచ్చేసింది, ఆటోమేటిక్ గా కూల్ అవుతున్నాం, అంటే రిలాక్స్ అవుతున్నాం. కంఫర్ట్ జోన్, ఎస్ చాలు, నాకు ఒక 2 లక్షలు వస్తా ఉంది, నెలకు 1 లక్ష వస్తా ఉంది, చాలు నాకు. సో ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్, లేదా ఒక 5,000 వస్తా ఉంది చాలు, ఒక 10,000 వస్తుంది చాలు, నో. కంఫర్ట్ జోన్ లో ఎప్పుడైతే పడతారో ఆటోమేటిక్ గా నిదానంగా మీ టీం కూడా కంఫర్ట్ జోన్ లోకి వెళ్తారు. నిదానంగా ఈ టీం కూడా కంఫర్ట్ జోన్ లోకి వెళ్తుంది. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ అందరు కూడా బాగా వినండి. ఈ యొక్క టీమ్స్ ఏవైతే ఉన్నాయో, మీకు ఇటు సైడ్ 10 మంది ఉండండి, 20 మంది ఉండండి, 5,000 మంది ఉండండి, 10,000 మంది అయినా ఉండండి, మనం చేయాల్సినటువంటి నెక్స్ట్ వర్క్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క టీం తోటి ఎవరైతే, అంటే ఇప్పటి వరకు ఒకవేళ మీరు కూల్ గా ఉన్నా కూడా ఇమీడియట్ యాక్టివ్. నేను ఎగ్జాంపుల్ కి ఈ మంత్ నేను కొంచెం కూల్ గా ఉన్నాను. నాకున్న పర్సనల్ కూడా కాదు, మేము ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ వీటితోటి కొంచెం బిజీగా ఉండడం వల్ల ఏమైందంటే, మా టీమ్స్ తో నేను సరిగా ఇంటరాక్ట్ కాలేక వర్క్ చేయలేదు. ఎప్పుడైతే వర్క్ ఆగిపోయిందో ఆటోమేటిక్ ఇన్కమ్ కూడా ఆగిపోతుంది, కంపల్సరీ ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. ఎందుకు? నేను కూల్ గా ఉన్నాను అంటే, నేను యాక్టివ్ గా లేను అంటే నా టీం కూడా యాక్టివ్ గా ఉండదు. సో నేను ఎప్పుడైతే యాక్టివ్ ఉంటానో నా టీం కూడా యాక్టివ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎప్పుడైతే మీ టీం ఇటు సైడ్ ఎంతమంది అయినా ఉండండి, ఏ టీంని
బి టీంని. ఏ టీంకి మీరు ఒకరోజు టైం ఇచ్చారు, నెక్స్ట్ బి టీంకి ఒకరోజు టైం ఇవ్వండి. మరలా ఏ టీంకి ఒకరోజు ఇచ్చారు, మళ్ళీ బి టీంకి ఒకరోజు టైం ఇవ్వండి. ఇలా బోత్ సైడ్స్ మీరు టైం స్పెండ్ చేసి డైరెక్ట్గా వెళ్ళి కూర్చోండి. నేను ఎగ్జాంపుల్గా నా గురించి మీకు చెప్తాను. నా టీమ్స్ వచ్చేసరికి, నా టీమ్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, నాకు ఎక్కడి నుంచి నెల్లూరు నుంచి మొదలెడితే ఏ టీం ఇటుంది అనుకోండి. నేను ఇప్పుడు అందుకే ఒక ప్లాన్ చేసుకున్నాను. ఏంటి, నెల్లూరులో మొదటగా నెల్లూరు టీంని టచ్ చేద్దాం, వెళ్ళి వన్ డే అక్కడ స్పెండ్ చేయడం, వన్ డే అక్కడ స్పెండ్ చేయడం. నెల్లూరు నుంచి నెక్స్ట్ ఒంగోలులో వన్ డే స్పెండ్ చేయడం, అంటే కావలి టీం ఇంకా చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా ఆ ఒంగోలుకి వచ్చేస్తారు. నెక్స్ట్ బాపట్ల, అంటే బాపట్ల ఇవన్నీ కూడా బాపట్ల నుంచి నెక్స్ట్ ఇంకో గుంటూరు నుంచి విజయవాడ. ఆ, ఇట్లా ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క రోజు స్పెండ్ చేస్తూ అక్కడ ఉన్న టీం తోటి మనం మరలా ఇంటరాక్ట్ అయ్యి అక్కడున్న లీడర్స్ ని మళ్ళీ క్రియేట్ చేసుకుంటూ గానీ మళ్ళీ మొదలెట్టామనుకోండి, ఇది అందరూ చేయాల్సిన పని అండి. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఒక నెల చేసి మళ్ళీ ఆగిపోవటం కూడా కాదు. ఇది మేము ఫస్ట్ మంత్ నుంచి చేస్తున్నాం. ఒక్క నెల ఆపితే ఆ నెల బిజినెస్ ఆగిపోతుంది. సో 2 నెలలు ఆపితే ఇంకా తగ్గిపోతుంది, ఇంకో 3 నెలలు ఆపితే ఇంకా అలా ఒక 5-6 నెలలకు మీ బిజినెస్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. సో ఒకవేళ మనం టైం ఇలా మనకేదో పర్సనల్ వర్క్ మీద ఆగినా కూడా నెక్స్ట్ ఇమ్మీడియట్ చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క ఫిజికల్ మీటింగ్ అనేది ఎప్పుడు ఉండాలి. ఓన్లీ జూమ్ మీటింగ్ ద్వారా మాత్రమే కాదు. జూమ్ మీటింగ్ ద్వారా నేను ఎప్పుడు టచ్ లో ఉంటాను, కానీ ఫిజికల్ మీటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది చాలా మంది చేయట్లేదు సార్. మీరు దయచేసి మీ యొక్క టీంని కాపాడుకోవాలంటే ఫిజికల్ మీటింగ్స్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. సో మొదటిది ఓన్ చేసుకోవాలి మీ బిజినెస్ ని. ఓన్ చేసుకున్న తర్వాత టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేసిన తర్వాత కంపల్సరీ స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి. స్ట్రక్చర్ మెయింటైన్ చేసిన తర్వాత ఈ యొక్క మీ యొక్క వర్క్ అనేది అన్ని టీమ్స్ కి మీరు ప్రాపర్ గా మీరు ఇచ్చుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా, ఎందుకంటే బోర్డ్ మే ట్రిప్ అనేది లైఫ్ టైం బిజినెస్. ఇదేదో ఊరికే మనం ఈ రోజు వచ్చాం రేపు వెళ్ళిపోతాం అన్నట్టు కాదు. మీ అందరికి ఒకసారి నేను అంతకుముందు ఒక విషయం చెప్పాను లాస్ట్ టైం మీటింగ్ లో. జాదవ్ అనే ఒక వ్యక్తి, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి. జాదవ్ అస్సాంలో ఒక ట్రైబల్ ఆయన. ఆ ట్రైబల్ బ్రహ్మపుత్ర అనేది ఒకసారి ఫ్లడ్స్ వచ్చి మొత్తం టోటల్ ఎంటైర్ వాళ్ళ ఉండే ఆ ఏరియా మొత్తం కూడా శాండ్ తో కప్పేసి వాళ్ళకి అసలు వాటర్ అంటే చిన్న మొక్క కూడా మొలిసేదానికి లేకుండా అయిపోయింది. ఇదే జరిగితే ఇంకా కొన్ని సంవత్సరాలకి అసలు నెక్స్ట్ జనరేషనే ఉండదనేసి ఆయన ఏజ్ ఆఫ్ 17, ఆయన వయసు 17 ఇయర్స్. ఆ టైంలో ఆయన ఏం చేసుకుంటూ వచ్చాడంటే చిన్న చిన్న మొక్కలు ఒక్కొక్క ప్లేస్ లో నాటుకుంటూ వాటిని ఆయన వాటర్ పోసుకుంటూ అందరు పిచ్చోళ్ళలాగా చూశారు. ఏంట్రా వీడు, అదేంట్రా ఒక్క మొక్క నాటుతావు దానికి వాటర్ పోస్తున్నావు, ఇలా పిచ్చోళ్ళలాగా చూసిన. కానీ ఆయన ఏ రోజు ఆపలేదు. ప్రతిరోజు మొక్కలు నాటడం, దానికి వాటర్ పోయడం, మొక్కలు నాటేసి మళ్ళీ కామ్గా లేడాట. ఆయన మొక్కలు నాటేసి కామ్గా లేడు, మరలా వాటర్ పోస్తున్నాడు. ఇలా చేస్తూ కొన్ని సంవత్సరాలకు ఏమైపోయిందంటే అది ఒక 1400 ఎకరాలు, 1400 ఎకర్స్ ఫారెస్ట్ అయిపోయిందండి. చూడండి, దేనికి పనికిరాని ఒక ల్యాండ్ ని తీసుకొని వచ్చి ఆయన ఒకరోజు కొంచెం పని చేస్తూ దాన్ని 1400 ఎకరాలకి విస్తరింపజేశాడు. ఒక ఫారెస్ట్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఏనుగులు ఉన్నాయి, పులులు ఉన్నాయి, ఇంకా అన్ని రకాల జీవులు ఉన్నాయి. 1400 ఎకర్స్ అంటే ఎంత పెద్ద పెద్ద ఫారెస్ట్ చూడండి. జస్ట్ ఒక ట్రైబల్, చదువు లేదు, ఏమి లేదు, ఒక మినిమం కామన్ సెన్స్ తోటి చేశాడు ఆ పని, అంతే. అరే మన జనరేషన్స్ కి మనం ఏం చేయలేము, ఇలా అయిపోతే మన జనరేషన్ పాడైపోతాయి అన్న దాంతో చేస్తే ఆయన ఒక పద్మశ్రీ అవార్డు విన్నర్. కానీ ఇదే పనిని మన దాంట్లో అప్లై చేయండి, ఇదే పనిని మన బోర్డ్ మెట్రిక్ లో అప్లై చేయండి. మీరు ఇప్పటి నుంచే ఒక పర్సన్ సైన్అప్ చేయండి. ఆ సైన్అప్ చేసిన వ్యక్తికి అక్కడ చెట్టుకి ఎలా నీళ్లు పోసాడు, ఇక్కడ అతనికి నాలెడ్జ్ ఇవ్వండి. చెట్టుకి ఏం నీళ్లు పోయటం అంటే ఎనర్జీ ఇచ్చాడు, అంతే, అది పెరిగింది. ఇక్కడ కూడా మీరు ఇతను డెవలప్ అవ్వాలి అంటే, మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తి డెవలప్ అవ్వాలంటే అతను నాలెడ్జ్ ఇవ్వాలి కదా, ఆ నాలెడ్జ్ ఇవ్వండి. అలా ఒక్కొక్క చెట్టు ప్రతిరోజు నాటుతూ రండి. ప్రతిరోజు ఒక్కొక్క వ్యక్తిని సైన్అప్ చేసుకుంటూ రండి, అతను నాలెడ్జ్ ఇచ్చుకుంటూ రండి. అలా రాబోయే రోజులకి ప్రతిరోజు ఇదే పని చేసుకుంటూ పోండి. ఒక 1 year ప్రాసెస్ చేయండి. మీకు తెలియకుండానే మీ యొక్క టీం ఎక్కడికో వెళ్ళిపోతుంది అసలు. ఈరోజు గూగుల్ సెర్చ్ చేసిన పని అదే.
ఆయన వాళ్ళని వీళ్ళు అందరితో మాట్లాడి ఒక్కొక్క వ్యక్తి సైనప్ చేసుకుంటూ వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఇచ్చుకుంటూ వాళ్ళని తయారు చేసుకుంటూ ఈ రోజుకి 2 లక్షలు, రోజుకి ₹1,00,000 సంపాదించే రేంజ్కి వెళ్ళిపోయాడు. అంటే నెలకు ఒక 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు అంటే చిన్న అమౌంట్ అండి. సో ఇక్కడున్న కొత్త వాళ్ళందరికీ ఎందుకు నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను అంటే, ఒక మినిమం లైఫ్ లీడ్ చేసేదానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నాం. మినిమం లైఫ్ అంటే ఏంటి? ఫస్ట్ మాట్లాడుకుంటేది, రెండోసారి కంపల్సరీ, రెండోది కూడా ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ కావాలి, రెండోది ఒక రకమైన లైఫ్ లీడ్ చేయటం, మూడవది లావిష్ లైఫ్. లావిష్ లైఫ్ అంటే ఏంటి? మంత్లీ ఒక 10 lakhs, 20 lakhs, 50 lakhs. నా మాటలో చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ లైఫ్ అంటే మంత్లీ, ఇప్పుడు మీకు రిచ్ పీపుల్ తీసుకోండి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది, వాళ్ళ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది? మినిమం 50 లక్షలు, 1 crore ఉంటుంది అటువంటి వాళ్ళు. సో ఆ లైఫ్ కూడా లీడ్ చేసేటువంటి అవకాశం ఇక్కడ మీకు ఉంది. అటువంటి లైఫ్ ను కూడా మీరు ఇక్కడ లీడ్ చేయొచ్చు. దానికి ఎగ్జాంపుల్ మన గోగుల్ సార్. గోగుల్ వెంకటకృష్ణ గారి ఇన్కమ్ ఎంత? యావరేజ్ గా 50 to 60 lakhs పర్ మంత్. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు ఆయన? 1 year. 1 year కష్టపడితే ఈ లైఫ్ కి లీడ్ వచ్చినప్పుడు మనం కూడా అదే విధంగా ఒక 1 year, 2 years కష్టపడతాం. అంటే ఒక్కొక్కరు, అందరికి 1 year కి వచ్చేయాలని రూల్ లేదండి. కొంతమందికి 5 సంవత్సరాలు పట్టొచ్చు, కొంతమందికి 3 years పట్టొచ్చు, కొంతమందికి 10 years పట్టొచ్చు, కొంతమంది 6 months లో కూడా రీచ్ అవ్వచ్చు, బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. కాబట్టి అటువంటి లైఫ్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఫైనల్ గా మీరు ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఒక్కొక్కటి, అంటే ఇంతకుముందు చాలా డిస్కస్ చేస్తున్నాం మనం, అవన్నిటిని కూడా మీరు ఫాలో అవుతూ, మన లీడర్స్ రోజు చెప్తూ ఉన్నారు, అవన్నీ ఫాలో అవుతూ కానీ ప్రతిరోజు బోర్డ్ మ్యాట్ ట్రిప్ లో ఒక 2 to 4 hours కానీ స్పెండ్ చేస్తూ వర్క్ అని చేసుకుంటూ వస్తే, ఎస్పెషల్లీ ఈ మంత్ బొనంజే కానీ మీరు హిట్ అయితే, రాబోయే నెక్స్ట్ జూన్, అంటే రేపు 1వ తారీఖు నుంచి నెక్స్ట్ మార్చ్ ఎండింగ్, March 31st, 2025కి మీకు ఒక అద్భుతమైనటువంటి బొనంజా ఇవ్వబోతున్నారండి. అది మినిమం నా ఎస్టిమేషన్ ప్రకారం కంపల్సరీ సార్ వాళ్ళు చెప్పిన 9 నెలలు, 9 months మ్యారథాన్ బొనంజా ఇస్తున్నారు. మ్యారథాన్ బొనంజాలో ప్రతి ఒక్క వ్యక్తి 1 CR తీసుకోవచ్చు. బొనంజా రివార్డ్ మాత్రం చెప్తున్నా నేను సార్, ఇది మాత్రం కంపల్సరీ కొత్త వాళ్ళకి చాలా అతిశయోక్తి, ఓవర్ ఎగ్జాగరేషన్ కావచ్చు, బట్ నేనైతే కంపల్సరీ ఇది 1 CR అనేది ఇది సాధ్యం సార్. మనకు అటువంటి బొనంజాని 9 నెలల బొనంజాని మీకు ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. 90% అది ఇంకా కన్ఫర్మ్ అంటే అఫీషియల్ గా సార్ అనౌన్స్ చేస్తారు, నాకు తెలిసి 1వ తారీఖు పైన. మినిమం 1 CR ఉంటుంది సార్. మనకు 2 నెలల బొనంజా ఇస్తేనే ఎంత ఇచ్చారు? 1.25 CR ఇచ్చారండి, అవునా? 1.25 CR 2 నెలల బొనంజా ఇస్తేనే. 9 నెలల బొనంజా అంటే మినిమం ఉండదా 1 CR? నాకు తెలిసి 5 CR కూడా ఉండొచ్చు, కానీ మినిమం అయితే 1 CR, అంటే అందరికి సాధ్యమయ్యేటువంటి అమౌంట్ ఇవ్వబోతున్నారు. బీ రెడీ. సో ఈ బొనంజా మీకు ఏంటంటే, ముందు చెప్పినట్టు ఇది నెట్ ప్రాక్టీస్. మీకు ఒక టీం తయారు చేసి పెట్టుకోండి, వీళ్ళందరినీ సిద్ధం చేసి పెట్టండి. నెక్స్ట్ 9 నెలలు ఒక యజ్ఞం లాగా చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా 9 నెలల తర్వాత మినిమం 1 CR అయితే గ్యారంటీగా తీసుకోవచ్చు. 1 CR బొనంజా తీసుకున్నారంటే మిగిలిన ఇన్కమ్స్ ఇంకొక 1 CR ఉంటుంది. మిగిలిన ఇన్కమ్స్ ఏంటి? టీమ్ బోనస్, క్లబ్ బోనస్, ఇవన్నీ. సో ఇవన్నీ కానీ కలుపుకుంటే మీకు ఒక 2 కోట్ల రూపాయలు మన యొక్క బోర్డ్ మై ట్రిప్ లో సంపాదించుకోవచ్చు. సో ఈ పాయింట్ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, బోర్డ్ మై ట్రిప్ మీ యొక్క లైఫ్ ని, మన యొక్క లైఫ్ ని మార్చిపోతా ఉంది. ఇప్పుడు ఒక 2 కోట్ల రూపాయలు మీ దగ్గర ఉంటే, ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి 50 లక్షల హౌస్ వచ్చేస్తుంది కదా, 10 lakhs కార్ వచ్చేస్తుంది కదా, సో 1 lakh బైక్ వచ్చేస్తుంది కదా. సో ఇవి పోతే ఇంకా మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది చూడండి. సో నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఫైనల్ గా బోర్డ్ మై ట్రిప్ అనేది ఒక కెరియర్, బోర్డ్ మై ట్రిప్ అనేది ఒక లైఫ్, బోర్డ్ మై ట్రిప్ అనేది ఒక లావిష్ లైఫ్ లీడ్ చేసే దానికి వచ్చినటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ. దీన్ని ఎవరైతే దీని కెరియర్, ఇదే నా లైఫ్ అనుకొని ప్రతిరోజు పనిచేస్తున్నారో వాళ్ళందరూ విన్నర్స్ సార్, వాళ్ళందరూ విన్నర్స్. మీకు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఇంకా పని చేయకుండా ఆపేస్తున్నారో ఈ రోజు నుంచి మొదలెట్టండి. మీరు ఎగ్జాక్ట్లీ జస్ట్ ఈ యొక్క 9 months పని చేయండి. అంటే ఈ నెలతో కలిపితే 10 నెలలు పని చేయండి. మినిమం 1 crore తీసుకోవచ్చు. మన దగ్గరే ఉన్నారు, మన దగ్గర గోగుల్ సార్ ఉన్నారు. ఆయన తీసుకునే ఇన్కమ్ ఎంత? ఆయన బొనంజాలు కాకుండా ఆయన ఇన్కమే 3 crores పైన అండి, 3 కోట్ల పైన. బొనంజా కాకుండానే 3 కోట్ల పైన తీసుకున్నారు.
సో మనం ఇప్పుడు చాలా మంది 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు తీసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రేపు ఈ బొనంజాతో కలుపుకుంటే ఎంత వస్తుందో చూసుకోండి. సో అందరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఈ ఈ నెట్ ప్రాక్టీస్ ప్రాపర్ గా చేయండి. రేపు మారథాన్ బొనంజాలో ప్రతి ఒక్కరు కూడా 1 CR కంపల్సరీ తీసుకోండి. అనదర్ 1 CR మిగిలిన ఇన్కమ్స్ తో కలిపి మొత్తం ఒక 2 కోట్ల రూపాయలకి మీరందరూ కూడా అర్హులే. ఓన్లీ మీరు డిసైడ్ అవ్వాల్సింది, మీరు మనసులో పడాల్సింది ఒకే ఒక పాయింట్, ఎస్ బోర్డ్ మై ట్రిప్ నా కెరియర్, ఇదే నా లైఫ్, ఇది నా ఓన్ బిజినెస్ అని కానీ మీరు ఫిక్స్ అయిపోయి కానీ పని చేశారంటే ఈ రోజు నుంచి అయినా కానీ జస్ట్ మార్చి 31 డెడ్ లైన్ కూడా గుర్తుపెట్టుకు, మార్చి 31, 2025కి ఒక బ్యూటిఫుల్ ఇన్కమ్ తోటి వచ్చేసి మనం ఇందాక మాట్లాడుకున్న ప్రతిదీ సంపాదించుకొని మన పిల్లల భవిష్యత్తు, అందరి భవిష్యత్తుని అద్భుతంగా తీర్చుకునే దానికి ఎక్కువ సంవత్సరాలు పడలేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కొన్ని సంవత్సరాలు కష్టపడితే కూడా ఒక ఇల్లు కొనలేకపోతున్నాం, కొన్ని సంవత్సరాలు కష్టపడితే కూడా ఒక హౌస్ ఒక కారు కొనలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఒక 10 నెలలు సిన్సియర్ గా పనిచేస్తే మన లైఫ్ మారుతాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ వండర్ఫుల్ సెషన్. లైఫ్ తో పాటు బిజినెస్ తో పాటు అన్ని విధాలుగా ఇక్కడ మీకు గైడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్, గూగుల్ సార్. ఓవర్ టు యూ సార్. Yes, yes. Good morning, everybody. Good morning. Fantastic session by Kudu Srinivas garu.